8 నెలలుగా ఎప్పుడూ జరగని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను. మొత్తం చేసేయాలని సంకల్పం ఉంది, పరిగెత్తాలని ఉంది. కానీ గల్లా పెట్టి మాత్రం సహకరించడం లేదు. కానీ పర్వాలేదు, నాకు నమ్మకం ఉంది. ఇది తాత్కాలికమైన ఇబ్బంది. ఆ ఇబ్బందిని అధిగమించే శక్తి నాకుందనేది నా అభిప్రాయం. అందుకే మీరు చూస్తే 5 సంవత్సరాలు ఒక తట్ట మట్టేయలేదు రోడ్డు మీద. నేను వస్తానే 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క రోడ్లో కూడా గుంతలు లేని రోడ్లుగా తయారు చేశామంటే అది ఈ ప్రభుత్వం యొక్క దృఢ సంకల్పం. ఇప్పటికే 22,000 కోట్ల రూపాయలు పింఛన్లకు ఇచ్చాం, అన్న క్యాంటీన్లు పెట్టాం. మా ఆడబిడ్డలకు 1 కోటి మందికి దీపం కింద ఉచిత సిలిండర్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. నేనే ఆ రోజు హామీ ఇచ్చాను. నేనే మీకందరికీ దీపం పెట్టాను. వీళ్ళు వచ్చి దీపం ఆర్పేస్తే మళ్ళీ దీపాన్ని మీ అందరికీ వెలిగించి మళ్ళా మీ అందరికీ 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తానని చెప్పిన ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ కూడా మనం చూసినప్పుడు మిమ్మల్ని కూడా నేను ఒకటే కోరుతున్నా. ఈరోజు ఈ ప్రభుత్వం, ఇప్పుడే నేను ఇక్కడే మన పిల్లలను చూశాను. కందుకూరులో ఒక 15 మంది వర్క్ ఫ్రమ్ హోమ్. నేను ఎప్పుడో చెప్పాను, ఇంట్లో నుంచి చదువుకున్న వారు వేరే ప్రాంతాలకు పోకుండా ఇంటి దగ్గర కూర్చొని ఆడబిడ్డలైతే వంట కూడా చేసి, మగవాళ్ళైతే తల్లిదండ్రులకు వ్యవసాయంలో కూడా సహకరించి మీ ఇంట్లో కూర్చొని పని చేసుకుంటూ, ముసలి తల్లిదండ్రులు ఉంటే వాళ్ళను కూడా చూసుకుంటూ మీరు బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు రాను రాను పని చేసే పరిస్థితులు మారుతున్నాయి. తెలివితేటలుంటే పని మనల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది. తెలివితేటలు లేకపోతే మనం అడుక్కున్నా మనకు ఉద్యోగాన్ని ఇచ్చే పరిస్థితిలో ఉండరు. ఈరోజు 95లో నేను ఐటీ మాట్లాడాను. ఆ రోజు నేను ఐటీ మాట్లాడితే ఈ పిల్లలందరూ దూసుకెళ్లే పరిస్థితికి వచ్చారు. ఇక్కడే కాదు, ప్రపంచం మొత్తం. ఒకసారి ఆనందం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే అమెరికాకు పోతే అమెరికాలో తలసరి ఆదాయం ఎక్కువ సంపాదించే వాళ్ళు ఎవరంటే దానికి చిరునామా తెలుగు వాళ్ళని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం $60,000. అదే ఈ తెలుగు బిడ్డల ఆదాయం $1,20,000, వాళ్ళకంటే డబల్. మొన్నటి వరకు మాట్లాడారు ఇంగ్లీష్ వస్తేనే ఉద్యోగాలు వస్తాయని. ఇంగ్లీష్ కాదు, నాలెడ్జ్ ఉంటే ఉద్యోగాలు వస్తాయి. నాలెడ్జ్ లేకపోతే ఇంగ్లీష్ నేర్చుకుంటాం కానీ నాలెడ్జ్ మాత్రం చదువుతోనే వస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీ అందరి కోసం నేను చాలా ప్రయత్నాలు చేస్తున్నాను. నిన్న మొన్న మీరు చూశారు. ఇప్పుడు మీరు ఎక్కడికి పోయే పని లేదు. దర్జాగా వాట్సాప్లోనే మెసేజ్ పెడితే ఏ సర్టిఫికెట్ కావాలన్నా మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది తప్ప మీరు ఎక్కడికి పోయే పరిస్థితి లేదు, అవసరం లేదు. నేను అందుకనే వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాను. ఇంతవరకు మీరు ఫోన్లో మీ స్నేహితులతోనో మీ కుటుంబ సభ్యులతో మెసేజ్లు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఏ పని కావాలన్నా, ఇన్కమ్ సర్టిఫికెట్ కావాలన్నా, డేట్ ఆఫ్ బర్త్ కావాలన్నా, మీ కాలేజీల్లో హాల్ టికెట్ కావాలన్నా, ఒకటి కాదు ఇప్పటికి 160 సేవలు పెట్టాం. భవిష్యత్తులో ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఒక్క సేవ కూడా మీ సెల్ ఫోన్లో వాట్సాప్ ద్వారా మీకు పంపించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనివల్ల లాభం ఏంటి మీరు ఆలోచిస్తే, తిరిగే పని పోతుంది, మీ సమయం ఆదా అవుతుంది. ఇంకో పక్క మీకు సులభతరంగా ప్రభుత్వం మీ ఇంటి దగ్గర ఉండే పరిస్థితి వస్తుంది. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ప్రజల వద్దకు పాలన వికేంద్రీకరణ చేశాం, మండల వ్యవస్థలు తీసుకొచ్చాం. నేను వచ్చిన తర్వాత ప్రజల వద్దకు పాలనని మీ గ్రామాలకు వచ్చే సేవలు అందించాం. ఇప్పుడు మీ సెల్ ఫోన్లోనే పరిపాలన మీకు అందించే పరిస్థితికి వచ్చామంటే అది టెక్నాలజీ మహిమని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు ఏ పని చేయాలన్నా దానికి అనుకూలంగా ఏమేం చేయాలని నేను ఆలోచిస్తున్నాను. ఈరోజు పింఛన్ ఇస్తే మీ దగ్గర అభిప్రాయ సేకరణ చేస్తున్నాను. అన్నా క్యాంటీన్లో మీరు భోంచేస్తే పరిశుభ్రంగా ఉందా,
ఏ విధంగా ఉందో సమాచారం తీసుకుంటున్నాను. లేకపోతే మీరు గ్యాస్ ఇస్తే అది సక్రమంగా ఇచ్చారా లేదా, మధ్యవర్తులు డబ్బులు అడిగారా, ఈ సమాచారం తీసుకుంటున్నాను. ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే ఆ ప్రభుత్వ హాస్పిటల్లో ఏ విధంగా సేవలు అందిస్తున్నారో క్యూఆర్ కోడ్ పెట్టి సమాచారం తీసుకుని దానిపైన అధికార యంత్రాంగాన్ని జవాబుదారీతనం తీసుకొస్తున్నా. అంటే ఒక వినూత్నమైన ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం. నేను అందుకే పదే పదే మిమ్మల్ని అందరినీ కోరాను. ఒకప్పుడు కష్టపడి పనిచేయాలి, ఇప్పుడు కష్టం కాదు, తెలివిగా పనిచేయాలి, స్మార్ట్గా పనిచేసే పరిస్థితి వచ్చింది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు చూసినప్పుడు వ్యవసాయానికి డ్రోన్లు వచ్చాయి. ఎక్కడైనా కానీ తెగుళ్ళు వస్తే ఎక్కడ తెగుళ్ళు వచ్చాయో అక్కడే మందు కొట్టే పరిస్థితి వస్తూ ఉంది. ఇది వినూత్నమైన ఆలోచనలు. ఈరోజు వ్యవసాయ పరికరాలన్నీ ఆధునికమైన పరికరాలన్నీ వచ్చే పరిస్థితి వచ్చింది. నేను 30 ఏళ్లకు ముందు డ్రిప్ పెడితే అందరూ ఎగతాళి చేశారు. ఇప్పుడు డ్రిప్ అంటే కామన్ అయింది. అంటే ఈరోజు ఇవన్నీ కూడా మనం ముందుకు పోతూనే, ఒకప్పుడు 95లో నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాట్లాడాను. 2025లో మాట్లాడుతున్నాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నా. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, మీకు ఏదైనా డౌట్ వస్తే మీరు స్నేహితులను అడుగుతారు, మీ ఫ్రెండ్స్ని అడుగుతారు. ఇప్పుడు మీ దగ్గరుండి ఏని అడిగితే, చాట్ బాట్ని అడిగితే అదే చెప్పేస్తుంది ఏది వాస్తవం ఏది కాదని. దానిపైన మీరు ఆలోచించుకునే పరిస్థితి వస్తారు. ఒక పక్క ఐటీ పిల్లలు యూజ్ కేసెస్ తయారు చేసే పరిస్థితికి వస్తున్నారు. నేను ఒకప్పుడు చెప్పాను, ఉద్యోగం చేయమని చెప్పాను. ఆ తర్వాత ఉద్యోగం చేయడం కాదు, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి మీరు ఎదగాలని చెప్పాను. అదేదో హైదరాబాద్కో బెంగళూరుకో ఢిల్లీకో పోవాల్సిన అవసరం లేదు. ఈరోజు మీ ఇంట్లో మీరు కూర్చొని నాలెడ్జ్ ఎకానమీలో పనులు చేసే పరిస్థితి వచ్చింది, కంపెనీలు ప్రారంభించే పరిస్థితి వస్తుంది. ఇది వాస్తవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను రైతులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజల్లో ఆహారపు అలవాట్లు మారాయి. ఒకప్పుడు అందరం కూడా వరిధాన్యమే తినేవాళ్ళం. అంత మునుపు అయితే మన నాయకుడు ఎన్టీ రామారావు గారు రాకమునుపు అందరూ రాగి సంగటే తినేవాళ్ళు. ఆయన వచ్చిన తర్వాత 2 రూపాయల కేజీ బియ్యం పెట్టి అందరికీ రైస్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఈరోజు రైస్ కూడా తినే పరిస్థితి లేదు. చాలా మంది షుగర్ వస్తుందని రైస్ మానేసి కూరగాయలు ఎక్కువ తింటున్నారు, లేకపోతే ప్రోటీన్స్ ఎక్కువ తింటున్నారు, మిల్లెట్స్ ఎక్కువ తినే పరిస్థితికి వస్తున్నారు. ఇలాంటివి వచ్చినప్పుడు రైతులు కూడా మారాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే చాలా మంది మారారు. ప్రజల ఆహార అలవాట్లు బట్టి మన పంటల విధానానికి కూడా శ్రీకారం చుట్టాం. రాయలసీమలో హార్టికల్చర్ వస్తూ ఉంది.